బ్రేకింగ్ న్యూస్ చైతన్యపురిలోని మంజునాథ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేయడంతో ఓ యువతి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. సైదాబాద్ కజాబాగ్ కాలనీకి చెందిన సునీత అనే మహిళ ఈ నెల 10న కుటుంబ సభ్యులకు తెలియకుండా అబార్షన్ చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్ళింది. అయితే డాక్టర్లు ఇచ్చిన ఇంజెక్షన్లు టాబ్లెట్లతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 18వ తేదీన ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సునీత మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ను సీజ్ చేసి అబార్షన్ చేసిన డాక్టర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న హాస్పిటల్ వద్దకు చేరుకున్న పోలీసులు భారీగా చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంజు సుధా హాస్పిటల్లో ఇక్కడ చైతన్యపురి మంజు సుధా హాస్పిటల్లో మా మర్దల్ని 10వ తారీఖు 12వ నెల 2025 రోజు చెకప్ కోసం వచ్చారు. మా మర్దల్ పేరు సునీత. అయితే చెకప్ కోసం ఎవరు వచ్చారు? వాళ్ళ భర్త, ఆమె వచ్చారు. అయితే వాళ్ళ భర్త బయట ఉన్నాడు, లోపల అలో చేయలే. వాళ్ళ ఏం ఇష్యూ ఉండే అలో చేయలే. ఒక ఇంజెక్షన్ 2 టాబ్లెట్ 4 టాబ్లెట్ ఇచ్చారు సార్. అది 5 రోజుల కోసం రాసిచ్చారు. అయితే ఆ టాబ్లెట్ ఆ ఇంజెక్షన్ అయిన నెక్స్ట్ డే నుంచి ఓవర్ బ్లీడింగ్ అయింది సార్. ఓవర్ బ్లీడింగ్ అయి ఆమె మేము కంగారు పడి అవేసికి ఎమర్జెన్సీలో తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఈమె బతకనికి ఛాయిస్ లేదు, 90% హోప్ లేదు, 10% చెప్పగలుగుతాం, అబ్జర్వేషన్లో ఉంచినాం, ఎమర్జెన్సీలో వేసి సార్. ఇవాళ మార్నింగ్ ఏమైంది, అమ్మాయి చనిపోయింది సార్. అయితే ఈ హాస్పిటల్ వాళ్ళు 10వ తారీఖు ఈడ ఇంజెక్షన్ తీసుకున్నారు సార్. 12వ నెల 10వ తారీఖు ఈడ ఇంజెక్షన్ తీసుకున్నారు. తర్వాత నెక్స్ట్ డే కాడ నుంచి మొత్తం 7-8 రోజులు బ్లీడింగ్ అయింది సార్. మొత్తం ఓవర్ బ్లీడింగ్ అయింది. అమ్మాయి మొత్తం అప్ క్యాన్సర్స్ అయింది సార్ మొత్తం. అప్పుడు మేము కంగారు పడి అవేసి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు, 90% ఈ అమ్మాయి బతకదు, 10% ఏమైనా హోప్ ఉందేమో. ఈ ఇంజెక్షన్ 5 నెలల బేబీ కడుపులో ఉండగా ఎలా ఇంజెక్షన్ ఇచ్చారు? వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ లేదు, వాళ్ళ అత్తమామలు లేదు, వాళ్ళ కోడలి పిల్ల ఎవరిది లేదు. అది సూది వేసిందట. 3-4 పత్తలు టాబ్లెట్ ఇచ్చింది. ఆమె 3-4 రోజులు వేసుకొని 3-4 రోజులు వేసుకుంది. బీడింగ్ అన్ని 2 రోజుల తర్వాత అయింది. అయిన తర్వాత ఆమె అసలు సోయి లేకుండా ఆ రోజే పడిపోయింది. అయితే ఎవరు లేరు. ఏమైతుందని నేను తెల్లారి పోయి చూస్తే పిల్లకు సోయి లేదు, కోమలా వెళ్ళిపోయింది. అప్పటికే ఎమర్జెన్సీలో ఆమె ఏ హాస్పిటల్ పోయి నువ్వు సూది వేయించుకున్నా నేనంటే ఆమెకు నోట్లోకి వెళ్ళి మాటలు లేవు. ఆమె ఏం చెప్తుంది, ఎమర్జెన్సీలో నేను వయసులో తీసుకుపోయినా. వయసులో తీసుకుపోతే వాళ్ళు బతకరమ్మా, మేము చూస్తాం అని చెప్పి ఎమ్మటే 2 లక్షలు కట్టి 2 రోజులు ట్రీట్మెంట్ చేస్తే నా 3 రోజులు లేరు అని చెప్పేసి. మంజు సుధా హాస్పిటల్లో ఇక్కడ చైతన్యపురి